ఈ వీడియోలో మన వాళ్ళ విశ్వరూపము అని మాట్లాడాలండి. ఎందుకంటే ఇదేమీ మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ కరుడు గట్టిన తీవ్రవాది మసూద్ అజార్ అంటాం కదా, జైషీ మహమ్మద్ యొక్క స్థాపకుడు. ఇతని సహోదరుడు తాహిర్ అన్వర్ అంటారు. ఇతను పాకిస్తాన్లో మొన్న మరణించాడు. సో ఇండియా టుడేలో దీనికి సంబంధించిన ఒక కథనము కూడా మీకు పబ్లిష్ అయ్యింది. ఇది ఎంత పెద్ద వార్త అంటే మీకు పీఓకే వద్ద బహల్వాల్పూర్ని అంటారండి. ఈ బహల్వాల్పూర్ దగ్గర ఒక మసీదు, అందులో మీకు మసూద్ అజార్ తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఫ్యామిలీ, మిత్రులు, బంధువులు వీళ్ళందరితో, అంటే ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ అండి, ఒక అకాడమీ అంటారు, మదరసా అని కూడా అంటారు. మదరసా అంటే పవిత్ర ఖురాన్ నేర్పిస్తారు. ఇక్కడ అలా కాదు, భారత్పై కాశ్మీర్ అనే అజెండాను పెట్టుకొని అక్కడ ఉండే మీకు యువకులకు బ్రెయిన్ వాష్ చేసి ఆయుధాలు ఇచ్చి వాళ్లను పీఓకే నుంచి కాశ్మీర్లోకి పంపిస్తారు. ఇది వీళ్ళ ప్లాన్. సో ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ప్రిసైజ్గా ఈ పలానా మసీదులోనే మసూద్ అజార్ ఉంటాడు అని గుర్తించంటే మన ఏజెంట్ల గొప్పతనం చెప్తున్నాను మీకు. పిన్ పాయింట్గా ఇక్కడే ఉన్నాడండి. ఇతని ఫ్యామిలీ ఉంది, మీకు ఒక భార్య, 2 భార్యలు, 3 భార్యలు ఇలా ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు, బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారండి. మనము కన్ఫామ్ చేసుకొని డైరెక్ట్గా మనం అటాక్ చేసాం. సో మీకు అతని కుటుంబ సభ్యుల్లో 27 మంది, చూడండి, ఆ మదరసాలో ఒక 100 మంది ఉన్నారు అంటే 27 మంది పోయారు. ఇక ఈ మసూద్ అజార్ తీవ్రంగా గాయాల పాలయ్యి తప్పించుకున్నాడు. ఈ టైంలో నేను మాట్లాడుతున్న ఈ తాహిర్ అన్వర్, వీడు ఏదో మీటింగ్ అను లేదా ఎక్కడో ఏదో కొనడానికో వెళ్ళాడు. కాబట్టి వీడు వచ్చేటప్పటికి టోటల్ మసీదు కూలిపోయి ఉంది. ఇంత భీకరమైన దాడులు భారత్ చేసేసి వాళ్ళ విమానాలు వెనక్కి వెళ్ళిపోయిందంతా తెలిసి వీడికి ఎక్కడ లేని ఆవేశం. సో ఫైనల్గా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు, మసూద్ అజార్ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది అంటే, ఇంతంత మంది చనిపోయారు, ఈ పాకిస్తాన్ ఆర్మీ మనకి ఎక్కడ సపోర్ట్గా నిలబడలేదు, భారత్ను ఆపలేకపోయారు, వచ్చారు, కొట్టారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, మన పగా ప్రతీకారము ఏమిటి. సో ఇప్పుడు మసూద్ అజార్ తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యాడు కదా. సో వాడిని ఒక హాస్పిటల్లో చేర్చారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు చూడండి, ఒక తీవ్రవాదిని కాపాడడానికి టోటల్ ప్రభుత్వమే వర్క్ చేస్తుందండి. ఇదే పాకిస్తాన్. సో అప్పుడు మీకు మసూద్ అజార్ ఏం చేస్తాడు, నేను రెస్ట్లో ఉన్నాను, ఇది నీకు 4 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, సంవత్సరము కూడా పట్టవచ్చు, ఇప్పుడు కూడా అతను బెడ్ రెస్ట్లో ఉన్నట్టుగా వార్తలండి. ఈ టైంలో మొత్తం జైషీ మహమ్మద్కు సంబంధించిన కార్యకలాపాలంతా నువ్వే చూసుకోవాలి. ఎవరు? తాహిర్ అన్వర్. సో వీడికి అప్పచెప్పారు. సో ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే, ఆపరేషన్ సింధూర్ తరువాత జైషీ మహమ్మద్, లష్కరీ తైబా, అలాగే మీకు హిజ్బుల్ ముజాహిద్దీన్, ISIS, ఇంకా అమాస్ని కూడా కలుపుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళందరికీ దుకాణాలు ఉంటాయి కదండి, మీకు తెలుసో తెలీదో, పీఓకేలో ముషఫరాబాద్ అన్నారు, మీర్పూర్ అన్నారు అనుకోండి, ఒక్కొక్క తీవ్రవాద సంస్థకు ఒక్కొక్క ఆఫీస్ ఉంటుందండి. సో అక్కడ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్లకు కావలసిన డొనేషన్స్ వసూలు చేస్తూ ఉంటారు. ఇదంతా మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి, సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళ గొప్పతనాన్ని మీరు చూసారనుకోండి, దుబాయ్ సెంట్రిక్గా ఈ తీవ్రవాదం ఉంటుందండి. అక్కడే మీకు డొనేషన్స్, ఈ నెట్వర్క్ అంటే ఏంటి, మాదక ద్రవ్యాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, మీకు వెపన్స్ స్మగ్లింగ్, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అక్కడ మనము ఒక ఆఫీసు పెట్టుకొని అక్కడ నుంచి ఒక హిట్ లిస్ట్ తయారు చేసి వరుసగా లేపుకుంటూ పోవడం. సో ఇప్పుడు పీఓకే వద్ద ఉండే ఈ నగరాలలో ఈ కార్యాలయాలు ఉన్నాయి కదా, తీవ్రవాద కార్యాలయాలు, వీటినంతా కలిపేద్దాము ఆపరేషన్ సింధూర్ తరువాత. సో దుబాయ్ నెట్వర్క్ నుంచి ఆర్డర్స్ ఏమిటి, మొత్తము కలిపేయండి, మీకు ఎంత డబ్బు కావాలో మేము ఇస్తాం. ఇందులో అమెరికా యొక్క CIA కూడా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి 12 కోట్ల రూపాయలు ఏది మీకు పాకిస్తాన్కి ఫండింగ్ ఇచ్చారు అంటే, ఈ 12 కోట్ల అమెరికా నుంచే వస్తుంది. అంటే భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు, ఇదే అమెరికా పాకిస్తాన్ యొక్క ప్లాన్. పోయిన వీడియోలో కూడా ఇదే మాట్లాడారు.
సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోయి ఎప్పుడూ కలవరండి, ఎప్పుడూ కూడా వీళ్ళు కలవరు. ఇప్పుడు ఇవాళ భారత్ మీద ప్రతీకారం అని చెప్పి కలిసిపోయి 1500 మంది తీవ్రవాదులను రెడీ చేశారు. పిఓకే నుంచి కాశ్మీర్, భారత్లో మెయిన్ సిటీస్, ఇక్కడంతా కూడా చాలా పెద్ద లెవెల్లో విధ్వంసాన్ని సృష్టించాలి. ఇది వీళ్ళ ప్లాన్. సో మొత్తం ఆపరేషన్స్ ఒక వ్యక్తికి వీళ్ళు అప్పచెప్పారు. అంటే వివిధ గ్రూప్స్, దానికి ఒకడు హెడ్. ఇప్పుడు ఈ జైషీ మహమ్మద్ అని మాట్లాడారు అనుకోండి, టోటల్గా వీళ్ళ ఫోకస్ అంతా భారత్ మీదేనండి. అది లష్కర్ ఈ తైబా అన్నారు అనుకోండి, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐఎస్ అన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు, టర్కీలో, ఇరాన్లో, ఇరాక్లో, ఇక్కడంతా కూడా వీళ్ళ ఆపరేషన్స్. కానీ జైషీ మహమ్మద్ అంటే ఓన్లీ భారత్ అండి. సో వీళ్ళ ప్రాథమిక శత్రువు భారత్. అందువల్లే పాకిస్తాన్ ఆర్మీ కూడా వీళ్ళకి చాలా చేరువలో ఉంటుంది. వీళ్ళకి ఏం కావాలన్నా ఇమీడియట్గా చేస్తూ ఉంటారు. మరి అంతమంది తీవ్రవాదులు చనిపోయినప్పుడు ఆ ఫ్యూనరల్కి మీకు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు చూడండి. సో ఇప్పుడు లిస్ట్ అన్నారనుకోండి, పార్లమెంటు దాడులు 2001, అలాగే 2006లో ముంబై ట్రైన్ బాంబింగ్ అంటారు, 2008లో ముంబై దాడులు, అలాగే పుల్వామా దాడులు, 2025లో పహల్గామ్ అటాక్స్. ఇదంతా కూడా జైషీ మహమ్మద్ చేసినదే. కాబట్టి మన వైపు కూడా ప్రతీకారము తీర్చుకోవాలి కదా. అందుకే కదా రా అనబడే ఏజెన్సీ ఉంది. సో వీళ్ళు దుబాయ్లో ఒక అతిపెద్ద నెట్వర్క్ని పెట్టుకొని పాకిస్తాన్లోకి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ శత్రు దేశంలో నీ టెరిటరీలోకి గుస్కే మారేంగే, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏంటి ప్లాన్ అంటే, ఈ మసూద్ అజార్ ఎక్కడో దాక్కుని ఉన్నాడు, ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నది ఎవరు? తాహిర్ అన్వర్. వీడిని లేపేస్తే మొత్తము కార్యకలాపాలు ఆగిపోతాయి. ఈ 1500 మందికి డైరెక్షన్ ఉండదు, ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, వీళ్ళకి ప్లాన్ అనేది ఉండదు. దీనిని గమనించి రా ఏజెంట్స్ పకడ్బందీగా అంటే ఇతనికి ఎటువంటి అనారోగ్యము లేదు, ఏ యాక్సిడెంట్లో ఇతను గాయాల పాలవ్వలేదు, శుభ్రంగా ఉన్నాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు, అన్నయ్య గారిని చూసుకుంటున్నాడు, ఈ నెట్వర్క్ అంతా రెడీ చేస్తున్నాడు, ఆయుధాలు, ఫండింగ్ సర్వము సిద్ధము, భారత్పై ఒక యుద్ధము చెయ్యాలి. ఈ టైంలో సడన్గా వార్తలు ఏమిటి? ఇతను పరలోక ప్రవేశము చేశాడు, ఎవరో వచ్చారు, మీకు ఏదో చేశారు, మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో ఇతను మరణించాడు, ఎలా చనిపోయాడు అనే వార్త కూడా ఇంకా ఇండియా టుడేలో మీకు రాయలేదండి. త్వరలోనే ఫోటోలతో సహా, అంటే పాకిస్తాన్కు సంబంధించిన ఉన్నత అధికారులు ఇతని ఫ్యూనరల్కి వెళ్తున్నారండి. ద లాస్ట్ రైట్స్ అంటాం చూసారా, దానికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తారు. మరి దీని తర్వాత మరి నెక్స్ట్ హెడ్ని వీళ్ళు రెడీ చేస్తారు కదా. సో దానికి ఎంత టైం పడుతుంది, వాడెవడు, వాడెక్కడ ఉంటాడు, వాడిని ఎలా లేపేయాలి అని చెప్పి మన రా ఏజెన్సీ రెడీగా ఉంది. అంటే మరి ఇలాంటి ఒక మాస్టర్ స్ట్రోక్ అజిత్ దోవెల్ గారి ద్వారా జరిగింది. అంటే కామ్గా, సైలెంట్గా మోదీ గారిని 3 గంటల సేపు కలిసి వివరంగా చెప్పి ఒక రెడ్ ఫైల్ని ఇచ్చి రిస్క్ అసెస్మెంట్ని గుర్తించండి, మనము మన పని చేస్తున్నాం, కానీ వాళ్ళు కూడా మళ్ళీ తిరగబడతారు, మనము రెడీగా ఉండాలి. సో ఇంత పెద్ద వ్యవహారాలు భారత్లో జరుగుతున్నప్పుడు మన రా యొక్క గొప్పతనం, వీళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహించారంటే దీన్ని మనము ఎలా చూడాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.